అక్క ఏంటక్క అలా ఉన్నావు? ఇలాంటి సమయంలో ఎవరైనా ఇలాగే ఉంటారులే చెల్లి. అంటే అర్థం కాలేదక్క. నాకు ఏమీ అర్థం కావట్లేదు చెల్లి. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అన్నట్టు ఆ స్వామీజీ గారిని పిలిచి పెళ్లికి ముహూర్తం పెట్టమంటే ఆయనేం పెడతారు? ఏ పంతులు గారినో పిలిస్తే సూర్య సామాన్యుల పెళ్లికి మంచి ముహూర్తం పెట్టేవాళ్ళు కదా. స్వామీజీ గారిని పిలిపించింది, ఆయనేమో ఏదేదో చెప్పెళ్లారు. కళ్యాణ ఘడియలు రాకపోతే మనం మాత్రం ఏం చేస్తామక్క? హా, అలాగే చూస్తూ కూర్చో. ఆ కళ్యాణ గడియ కాస్త వచ్చి వెళ్ళిపోతుంది. అక్క అసలు నాకు తెలియక అడుగుతున్నాను. హా, తెలిస్తే ఎందుకు అడుగుతావులే, అడుగు. సూర్య నా కొడుకు, వాడికి పెళ్లి చేయాలి, కోడలు రావాలి, వాళ్ళ కాపురం బావుండాలి, సంవత్సరం తిరిగేసరికి లక్ష్మీదేవి లాంటి మనవరాల్ని ఎత్తుకోవాలని ఆతృత నాకుంటుంది. అది సహజం కదా. అలాంటిది తల్లిగా నేను కూడా పడనంత బాధ సూర్య పెళ్లి గురించి నువ్వెందుకక్క పడుతున్నావు? రోలొచ్చి మద్దలతో మొరపెట్టుకుందంట. అసలు అత్తలా పిలిపించుండకూడదు. చంద్ర బేబీ, చంద్ర బేబీ, చంద్ర. ఏంటి? ఏమోనక్క. వాట్ ఇస్ దిస్ బేబీ? అసలు స్టెప్స్ దిగి కిందకెందుకు వచ్చావు? ఏం కావాలి చెప్పు. మామ్ నువ్వుండు. వేర్ ఇస్ చంద్ర? వేర్ ఇస్ చంద్ర? చంద్ర ఇంట్లోనే ఉన్నావా? ఇక్కడే ఉన్నా కదా, ఎందుకు అలా అరుస్తావు? జిమ్మీ ఇస్ కమింగ్ టు హౌస్. వెళ్ళి దగ్గరుండి తీసుకురా. జిమ్మీనా? హా, జిమ్మీ. సారీ, కుక్కలకి ఇంట్లో పర్మిషన్ లేదు, నానమ్మ ఒప్పుకోదు. యు జస్ట్ షట్ అప్. నేను చెప్పింది చెయ్యి. వెళ్ళి జిమ్మీని తీసుకునిరా. చెప్పాడు కదా, మా ఇంట్లో కుక్కలకి ప్రవేశం లేదు. షిట్. జిమ్మీ అంటే డాగ్ కాదు. హీ ఇస్ మై ఫ్రెండ్ ఫ్రమ్ యుఎస్. హీ ఇస్ ఎ టాటూ గాయ్. టాటూ గాయనా? yes. పద్మ, మన ఇంట్లో టాటూ వేయించుకునేది ఎవరు? హాయ్ సామాన్య. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.